జగన్ 5 ఏళ్ల పాలనపై యావత్ ప్రజానీకం అసహనంగా ఉంది. రాష్ట్ర అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదు. పైగా ప్రతిపక్షాలకు చెందిన ఆస్తులపై దాడులు, ఇవన్నీ కక్షపూరిత రాజకీయాలకు దారితీసేలా కనిపించాయి. తన జీవితంలో సీఎం అవుతానని జగన్ ఊహించలేదు. తన తండ్రి మరణం తర్వాత వేరే పార్టీ పెట్టి సీఎం అయిపోవాలని భావించాడు. అయితే 2014లో జగన్ ప్లాన్ వర్కౌట్ కాలేదు. 2019లో కాలం కలిసి వచ్చింది. సీఎం అయిపోయారు. నవరత్నాలు అంటూ జనాన్ని మాయచేసి సీఎం పీఠమెక్కేశాడు. అయితే జగన్ కు పాలన అనుభవం లేదని 5 ఏళ్లలో స్పష్టంగా తేలింది. వ్యక్తిగత లబ్ధి, ద్వేషం కంటే రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు అర్థమైంది. యువత, నిరుద్యోగులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో మంది ఉదయాన్నే వెళ్లి కూటమి అభ్యర్థులకు ఓటేసి వచ్చారు. అర్ధరాత్రి వరకు వేసిన ఓట్లలో ఎక్కువ భాగం కూటమికి పడ్డాయని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొచ్చారు. గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ఓటర్లు కూడా మెటా న్యూస్తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈసారి వైసీపీలోని కీలక నేతలు ఓటమి అతి చేరువలో ఉన్నారని, వారికి జనం షాక్ ఇవ్వడం ఖాయమంటున్నారు. హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో ఓటర్లు ఏపీకి తరలివచ్చారు. బెంగళూరు, చెన్నైతో పాటుగా ఇతర దేశాల నుంచి కూడా కొందరు ప్రవాసులు ఓటు వేసేందుకు సొంత రాష్ట్రానికి రావడం కనిపించింది. స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో ఓటేయడంతో ఓటింగ్ శాతం పెరిగింది. ఈ పెరుగుదలను ఎవరికి తోచిన రీతిలో వారు అన్వయించుకుంటున్నారు. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి ఉపయోగపడుతుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు వైసీపీనే గెలుస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పైకి చెబుతున్నా మునుపటి ఉత్సాహం ఆయనలో లేదంటున్నారు. అన్ని వర్గాల్లోనూ వైసీపీ పట్ల స్పష్టమైన వ్యతిరేకత కనిపించిందని, జూన్ 4 నాటికి వైసీపీ నేతలకు వాస్తవ పరిస్థితి అర్థమవుతుందని కూటమి నేతలు అంటున్నారు. పోస్టల్ బ్యాలెట్లు కూడా పెరగడం అది ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తోందని అంటున్నారు. 2019తో పోలిస్తే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రెట్టింపయ్యాయి. ఈసారి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవడంతో ఆ ఓట్లు పెరిగాయి. అయితే పోలింగ్ శాతం పెరిగితే గెలుస్తామన్న భ్రమలో టీడీపీ ఉందని సజ్జల విమర్శించారు. ఎన్నికల ముందు వరకు తమకు 151 కంటే ఎక్కువే వస్తాయని చెప్పిన వైసీపీ నేతలు ఆ తర్వాత అదే ధీమాను వ్యక్తపరచడం లేదు. వైసీపీ నేతల్లో గెలుపుపై ధీమా లేదు. ఆ కాన్ఫిడెన్స్ వైసీపీలో కనిపించలేదు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన నైరాశ్యం కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయి మెజార్టీ తమకే దక్కుతుందని, సంక్షేమ పథకాలపై సంతృప్తి కనిపిస్తోందని, అవి ఓట్లుగా మారతాయని వైసీపీ నేతలు భావించారు. సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారంతా వైసీపీకి ఓటు వేశారని చెప్పలేమంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేక భావన ఉన్నవారు సైతం బహిరంగంగా వ్యక్తపరచలేదు. దీంతో వారంతా తమవారినని వైసీపీ భావించింది. అయితే అది పోలింగ్ కి ముందు తేలిపోయింది. ప్రజల్లో ఒక రకమైన చేంజ్ కనిపించింది. కూటమికి పాజిటివ్ మూడ్ వ్యక్తమైంది. అదే వైసీపీకి ప్రతికూలంగా మారింది. ఓటు వేసే వరకు న్యూట్రల్ ఓటర్లు తమ అభిప్రాయాలు బయటకు చెప్పకుండా ఈవీఎంల దగ్గరికి వెళ్లాక తమ ప్రతాపం చూపించారు. చేతిలో ఉన్నది తమ ప్రభుత్వమే అన్న విషయం వైసీపీ నేతలకు అర్థం కాలేదు. అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు ఈసీ కూటమికి సహకరించిందని, తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని చెప్పడం ద్వారా ఓటమి భయాన్ని బయటపెట్టేశారు. అటు తెలుగుదేశం కూటమిలో ఎనలేని ధీమా ఉండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం కనిపిస్తోంది. వైసీపీలో మాత్రం అటువంటిదేమీ కనిపించకపోవడం ఆ పార్టీకి లోటు అంటున్నారు.